హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బృందావన్ విహార్ యూట్యూబ్ ఛానల్. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది? ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? జంపన్న వాగుకున్న ప్రాముఖ్యం ఏమిటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తారు? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి. వాటికి సమాధానాలు ఈ వీడియోలో లభిస్తాయి. మేడారం సమ్మక్క సారమ్మలను వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషిస్తే ఓ కథ ప్రాచుర్యంలోకి వచ్చింది. పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఒక పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గూడారానికి తీసుకెళ్లి దాస్తారు. పాప గూడారానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండదేవతే ఈ రూపంలో వచ్చిందని నమ్ముతారు. అలా మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ పాపకు సమ్మక్క అని నామకరణం చేస్తారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేస్తాడు. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి సమ్మక్కకు వివాహం చేస్తాడు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అని 3 సంతానం కలుగుతారు. మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు. కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమరశంఖం పూరించాడు. ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ఆ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య మహాయుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు అంటే సారలమ్మ భర్త వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ కాకతీయుల సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. వారి మరణ వార్త వినగానే జంపన్న అవమానానికి తట్టుకోలేక అక్కడి సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుంచి సంపెంగవాగును జంపన్న వాగుగా పిలుస్తారని చరిత్రకారులు చెప్తారు. తన కుటుంబం మరణించిందన్న వార్త వినగానే సమ్మక్క, సారక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయుల సైనికులపై విరుచుకుపడతారు. వీరోచితంగా పోరాటం సాగిస్తారు. సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను, సారక్కను బల్లెంతో వెన్నుపోటు పొరుస్తారు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టకు వెళ్లి వాళ్ళు అదృశ్యమైపోయారని చెబుతారు. ఆ తరువాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర కుంకుమ భరిణ కనిపించిందట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పిస్తాడు. 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కుంకుమ భరిణలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని సంప్రదాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఇక్కడ దట్టమైన అడవులు, కొండల మధ్య సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. 4 రోజులు జాతరలో భాగంగా గద్దెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు. దీంతో మహాజాతర ముగుస్తుంది.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి బృందావన్ విహార్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో